5th క్లాస్ వరకు నేను విశ్వనాథ్లో చదువుకున్నాను. 5th అయిపోయిన తర్వాత 6th క్లాస్లో ఆవనగడ్డ కాన్వెంట్లో జాయిన్ అయ్యాను. సో మా అన్నయ్య 7th, నేనేమో 6th. మేమిద్దరం సైకిల్ కొనుక్కున్నాం. మా నాన్న సైకిల్ కొనిపెట్టాడు. సైకిల్ కొనిపెడితే పొద్దున్న సాయంత్రం సైకిల్ మీద వెళ్ళి వచ్చేవాళ్ళం. 9 కిలోమీటర్లు వెళ్ళొస్తాం కూడా. మళ్ళీ కాకుండా నైట్ కాన్వెంట్ దగ్గర పడుకునేవాళ్ళం. బస్సులో రైస్ బాక్స్ పంపించేవాళ్ళు ఈవినింగ్ మాకు ఫుడ్. నైట్ అక్కడే పడుకుని పొద్దున్న లేసి వచ్చేవాళ్ళు. అంటే చదువుకుంటానికి అంత ప్రిఫరెన్స్ ఇచ్చాం అక్కడ కాన్వెంట్ స్కూల్లో. సో చదువుకుని మళ్ళీ పొద్దున్న లేసి వచ్చి స్నానం చేసి మళ్ళీ 9 గంటలకు మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయాడు. ఎల్లిమాని 6కి బయలుదేరితే ఒక హాఫ్ అన్ అవర్ సైకిల్ తొక్కుండా వచ్చేవాడు. మళ్ళీ వెళ్ళేవాడు. మా అన్నయ్య తొక్కేవాడు, వెనకాల కూర్చునేవాడు. అట్లా జర్నీ చేసాం కొన్నాళ్ళు. సో వెంకటరమణ స్కూల్ అని చెప్పేసి దాంట్లో వేణు మాస్టర్ అని, ఆ మాస్టర్లు ఇద్దరు కూడా బాగా కోఆపరేట్గా ఉండేవాడు. ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా ఇంటి దగ్గర బాక్స్ వచ్చేది. సరే బాక్స్ వస్తే మాది పాలు బాగుంటాయి, పెరుగు, అది పెరుగన్నం వచ్చేది. సరే మేము తింటామంటే పెరుగు బాగుందని చెప్పని వాళ్ళు అనమాట. యాక్చువల్గా బ్రాహ్మిన్స్ సరే నువ్వు నీ బాక్స్ నాకు ఇవ్వాలరా అనేవాడు. మా ఇస్తాను సార్ అని చెప్పి నేను అభిమానంతో ప్రేమతో ఒక రోజు నాకు చూసుకోకుండా నాకు బాక్స్ వచ్చిందని ఇచ్చేసాను. అందులో మటన్ కర్రీ వచ్చింది. మటన్ కర్రీ వచ్చి తీసుకెళ్ళి ఆయన చూసి ఏంద్రా ఇది ముక్కలు కొంది అని చెప్పి తినలేదు. వాళ్ళు ఓపెన్ చేసి చూస్తే ఇదేదో వేరే కొందరు అని చెప్పి తీసుకొచ్చిస్తే అసలు ఎంత నవ్వుకున్నాం అసలు మేము. బిజినెస్ పరంగా గ్రీన్ స్టోన్ కంపెనీ నుంచి ఇక్కడికి మధ్యలో మీరు మల్టీమీడియా నేర్చుకున్నారు. యాక్చువల్గా ఏమైందంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఊళ్ళల్లో పెళ్ళి అవ్వాలంటే ఆడ ఉద్యోగం ఉండాలి. ఏదన్నా ఉద్యోగస్తుడు పొలం ఉందంటే ఆడ పిల్లలు ఇచ్చేవాడు.